హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. ఈరోజు వీడియో అయితే కేసరి బూరెలండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులో ఒక గ్లాస్ సూజీ రవ్వ తెల్ల నూకను అయితే యాడ్ చేశానండి. ఎప్పుడు పూర్ణం బూరెలు ఏం తింటాం, ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే నేను కేసరి బూరెలు అయితే వేద్దామని ప్రిపేర్ అయ్యాము ఈరోజు. చూస్తున్నారు కదా, మనకైతే కలర్ చేంజ్ అయిపోయింది అండ్ పచ్చివాసన కూడా పోయింది. దీన్ని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుని పాకం తయారు చేసుకుందాం. పాకం కోసం నేనైతే 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా, అలానే ఒక గ్లాస్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. వాటర్ కొంచెం మరిగిపోయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా రవ్వనైతే ఇలా తిప్పుతూ వేయాలి, ఉండలు అనేవి రాకూడదు. చూస్తున్నారు కదా, మనకైతే కేసరి ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే బూరెలు వేయాలి కదా, దానికోసం అయితే నేను ఈ కేసరిని ఇలా చిన్న చిన్న బౌల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి అయితే యూస్ చేసుకోండి, బాగా వస్తాయి. మా ఇంట్లో రెడీగా ఉన్న దోసల పిండిని అయితే నేను తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, దోసల పిండిలో ఈ కేసరి బూరెలు అయితే వేద్దాము. మనం రెడీ చేసి పెట్టుకున్న కేసరి బూరెలను అయితే ఇలాగా దోసపిండిలో వేసి ఆయిల్లో వేద్దాం. నాకైతే బూరెలు వేయడం పర్ఫెక్ట్గా రాదు, సో నేనైతే మా అత్తయ్య గారి హెల్ప్ తీసుకున్నాను. అంతేనండి, దీని ప్రిపరేషన్ చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.